రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరతారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరతారు ప్రధాని. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరతారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరతారు ప్రధాని. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న చెప్పండి, ప్రధాని మోడీ అయితే విమానాశ్రయంలో దిగారు, అక్కడి నుంచి మరి కాసేపట్లో మహబూబ్ నగర్ బయలుదేరతారని చెప్పేసి అప్డేట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి స్వప్న? రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న చెప్పండి, ప్రత్యేక విమానంలో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్ లో కాసేపట్లో మహబూబ్ నగర్ కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ప్రత్యేక ఆహ్వానాన్ని బీజేపీ నేతలు పలికారు. ప్రకాష్ జవదేకర్, వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ లాంటి నేతలు పాల్గొన్నారు. అయితే ఎప్పట్లాగానే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే ఇటు కేసీఆర్ కానీ లేదంటే అంత కీలక నేతగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ వీళ్ళెవరు కూడా రాలేదు. ఎప్పట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున వచ్చి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అదేవిధంగా సిఎస్ ఈటీపీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో మహబూబ్ నగర్ కి వెళ్ళబోతున్నారు. మహబూబ్ నగర్ లో 2:05 పాలమూరు చేరుకుంటారు ప్రధాని మోదీ. ఆ తర్వాత 2:15 నుంచి 2:50 వరకు కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అంటే రైల్వే లైన్ కి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యా వికాసానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే సభాస్థలి ఉందో పాలమూరు ప్రజాగర్జన పేరిట బీజేపీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభాస్థలికి చేరుకుంటారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు అంటే దాదాపు గంట సేపు ప్రధాని మోదీ అక్కడే ఉండబోతున్నారు. 4:45కి మినిట్ టు మినిట్ ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం ప్రధాని మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇక ఆయన మాట్లాడే మాటలకు సంబంధించి ఇప్పటికే మనకు కిషన్ రెడ్డి కానీ లేదా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఉంది కాబట్టి ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు అదేవిధంగా కొన్ని 13,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ఉన్నాయి. వాటికి సంబంధించిన రోడ్డు, రైలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ లాంటివి వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా కారిడార్స్ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఉంది. అదేవిధంగా 6,400 కోట్ల వ్యయంతో ఏర్పడినటువంటి 108 కిలోమీటర్స్ అది దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉంటాయి. వీటికి అంటే శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఒక్కసారి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండింగ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సరోజినీ నాయుడు స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి భవనాలను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సభాస్థలికి వస్తారు. సభాస్థలికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడతబోతారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి అంటే ప్రధాని మోదీ వస్తున్నటువంటి సమయంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక ప్రతిసారి ముఖ్యమంత్రి రాకపోవడం, కీలక నేతగా ఉన్నటువంటి
కేసీఆర్ కూడా ఎప్పుడు ఉండకపోవడం, ప్రతిసారి తలసాని పంపిస్తుండడం, ఈసారి రావణాసు లాంటి బొమ్మ పెట్టి ప్రధాని మోదీని అవమానించడం అంటే ఒక రకంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి తగాదాలు ఉన్నాయి కాబట్టి ఈసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమే అని ఖచ్చితంగా బీజేపీ నుంచి ప్రధాని మోదీయే సంకేతాలు ఇవ్వబోతున్నారు. అండ్ ఈ 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లకు సంబంధించి పనులు ఏవైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో వాటికి సంబంధించి కూడా కీలక ప్రకటన మోదీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ 60 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది ఏంటి, ఈ 9 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏంటి, ఇప్పుడు బీజేపీ వస్తే ఏం చేస్తారు, తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కీలక నేతలుగా ఉన్నటువంటి మోదీ కానీ అమిత్ షా కానీ ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు మోదీ ఇంకా ఈ రోజు తర్వాత మళ్ళీ నిజామాబాద్ టూర్ కూడా ఉంది, ఆ తర్వాత అమిత్ షా కూడా రాబోతున్నారు. సో కీలకంగా ఒకరి తర్వాత ఒకరు నేతలు వస్తారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ అనేది బీజేపీ గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సంకేతాలను ఇవ్వడానికి అయితే ప్రధాని మోదీ ఖచ్చితంగా ఈ రోజు సభాస్థలి నుంచి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆయన ఎలా టార్గెట్ చేస్తారో అనే దాన్ని బట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత పొలిటికల్ ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియో ఏమైనా మారుతుందా అనేది మాత్రం మనం అప్పుడు చూడాలి అన్నమాట. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.